ఏలూరు జిల్లా సంబంధించి ఎంపీ క్యాండిడేట్గా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అయితే నియమించారు. ఏంటి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారు తణుకు నియోజకవర్గంలో వారు 2 సార్లు ఎమ్మెల్యేగా వారు విన్ అవ్వటం జరిగింది. అలాగే మినిస్టర్ పదవి కూడా తణుకులో ఆ పదవి చేసిన ఏకైక వ్యక్తి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. అయితే ఈవేళ సునీల్ గారికి ఇచ్చారు, ఎలా ఉంటుందో అవగాహన లేదు అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ అబ్బాయి విద్యలోనూ జ్ఞానంలోనూ తెలుగు మంత్రుడు. అయితే ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుచరుని అనుసరించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన చేస్తున్నారో, ఎంత తెలివిగానే ఎంత ఓర్పుగానే సహనంతో వారు పనిచేస్తున్నారో, అదేవిధంగా ఈవేళ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు తనయుడు సునీల్ కుమార్ గారు కూడా వారి తండ్రిని బట్టడానికి అనుభవం ఉంది. 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా వారు పరిచయం ఉంది. వారితో కలిసి వారు మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా అవగాహన చేసుకొని ఈవేళ ఎంపీ సీట్కి వెళ్ళడానికి ధైర్యంగా వారు ముందుకెళ్ళారు. ఎంపీ సీట్ ఇవ్వటం మాత్రం అది 100% కరెక్ట్. ఆయన చేసే సత్తా ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది. తండ్రిని మించిన తనయుడు సునీల్ కుమార్ గారు. అయితే ఈవేళ నా పేరు మీకు ముఖ్యంగా నేను వివరించాలంటే, నా పేరు ఉండవల్లి జానకి, మాది తణుకు మండలం మండపాక. అయితే 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంతవరకు తణుకు నియోజకవర్గంలో ఎస్సీ వర్గానికి సంబంధించి రిజర్వేషన్ లేదు. ఈవేళ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే వారు రాజ్యాంగాన్ని రూపొందించారో ఆ విధంగా ఆ ఒక రాజ్యాంగాన్ని వారు గత ప్రభుత్వంలో ఎవరు కూడా గుర్తించలేదు. ఈవేళ రాజ్యాంగానికి న్యాయం చేస్తూ మరి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి 50% లేడీస్కి, మహిళలకి ఈవేళ రిజర్వేషన్లు కల్పించారు. ఆ రిజర్వేషన్లో నాకు ఏఎంసీ మార్కెటింగ్ చైర్మన్ నాకు రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ వేళ బిఆర్ అంబేద్కర్ ఏ అయితే రాజ్యాంగం రూపొందించారో అందులో ఉన్నటువంటి పథకాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈవేళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రతి మహిళ, ప్రతి అవ్వ, తాతలు కూడా ఆ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నారు. మేమందరం కూడా కృషి చేస్తాం. అవసరమైతే మా ప్రాణాలు అడ్డం పెట్టైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటాం. అలాగే మా నియోజకవర్గంలో మళ్ళీ కారుమూరి గారిని గెలిపించుకుంటాం. సునీల్ గారికి కూడా ఈ అవకాశం ఇవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఆయనకి 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తాం. మేము ఉండబోతుంది మేడం రాబోయే రోజులు రాష్ట్రీయ రాజకీయాల భవిష్యత్తు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో డౌట్ కూడా అక్కర్లేదు. మళ్ళీ వేరే ప్రభుత్వాలు వస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోద్ది. ఇప్పుడు ఒక తాటికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఏ అయితే ఆదేశాలు ఇస్తున్నారో అది తూజా తప్పుకోకుండా మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. అదే తెలివితేటలు, అదే దమ్ముదైన సునీల్ గారికి ఉంది. అందుకే ఈవేళ ఏలూరు నియోజకవర్గంలో వారికి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా కారుమూరి గారికి, సునీల్ గారికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం. ఎందుకంటే అంబేద్కర్ నియమించినటువంటి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. వారైతేనే చేయగలరు. దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తండ్రి దగ్గర పనిచేసిన దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు గారు. వాళ్ళ తనయుడు సునీల్ గారు. తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. మేము అందరం సపోర్ట్ చేస్తాం.